ఆర్కియాలజిస్టులు ఈ పిరమిడ్లో ఒక సీక్రెట్ టనల్ని కనుగొన్నారు. ఈ టనల్ చాలా చిన్నది. ఈ టనల్ మనిషి సరిపోలేనంత చిన్నది. ఈ టనల్ చాలా పొడవుగా ఉన్నట్లు అనిపించింది. దీంతో ఈ టనల్ ఎటు వెళ్తుందో అని ఆ టనల్ లోపల సరిపోయే అంత రోబోట్ కెమెరాని టనల్ లోపలికి పంపించారు. ఈ రోబోట్ చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఒక గోడ దగ్గర ఆగింది. ఈ గోడకి 2 హ్యాండిల్స్ లాగా ఉన్నాయి. చూడటానికి ఒక డోర్ లాగా ఉంది ఈ గోడ. దీంతో ఇది టనల్ ముగింపు కాదని, ఆ డోర్ వెనకాల ఏదో ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు అనుకున్నారు. బట్ ఆ గోడ దాకా ఏ మనిషి చేరుకోలేడు. దీంతో రోబోట్ కెమెరా సాయంతో ఆ గోడకి డ్రిల్లింగ్ చేసి ఆ హోల్ నుండి అవతల ఏముందో చూడాలని అనుకున్నారు. దీంతో ఆ రోబోట్ని మళ్ళీ పంపించారు. ఆ రోబోట్ వెళ్ళి ఆ గోడకు హోల్ చేసి ఆ హోల్ నుండి అవతల ఏముందో కెమెరాతో రికార్డ్ చేసింది. ఆ హోల్ అవతల మరొక తలుపు ఉంది. ఇదే ఆర్కియాలజిస్టులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ తలుపు వెనుక ఇంకెన్ని తలుపులు దాగి ఉన్నాయో ఈ పిరమిడ్ని కట్టిన వాళ్ళకే తెలియాలి. దీంతో ఈ పిరమిడ్స్ లోపల మనుషులు వెళ్ళలేనివి, మనుషులకి ఇంకా తెలియనివి ఎన్నో దాగి ఉన్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.